టీడీపీ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు పూర్తయింది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? అందరూ చాలా బాగుంది అంటున్నారు. అన్ని రకాలుగా అన్నీ అందుతున్నాయి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్కి చంద్రబాబు తేడా అంటే ఆయనకి అధికారం ఇచ్చారు కానీ ఎలా చేయాలో తెలియలేదు. ఈయన అనుభవం గల వ్యక్తి కాబట్టి అనుభవంగానే ఉంది. అంటే అంతకుమించి చేస్తారు, మంచి చేస్తారని ఉద్దేశంతో బాబు గారికి అంతేగా. చేస్తారా అంటే 100% చేస్తారు. ఎందుకు అంత నమ్మకం బాబు గారి మీద? బాబు గారి మీద నమ్మకం ఏంటంటే ఈ 10 నెలలు చూసాంగా. అంతకుముందు కూడా చేశారు ఆయన. అంతకుముందు చేశారు. జనాలు ఒకసారి అవకాశం ఇచ్చారు, ఆయనకి ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చినాక ఏం చేశారని ప్రజలందరూ చూశారుగా. అందుకే 11 సీట్లకు పరిమితం చేశారుగా. అది సో ఈ ఇచ్చిన ప్రతి హామీ కూడా రేపు మే నెల నుంచి అమలు చేస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. చేస్తారా అంటే 100% చేస్తారు. నమ్మకం అయితే ఉంది. చేయాలని కోరుకుందాం సార్. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? ఆయనగా బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్. ఆయన చాలా బాగుంది. ఫైనల్గా ఒకటే ప్రశ్న సార్, ఇబ్బంది పెట్టను. టీడీపీ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే టార్గెట్ చేసి ఎంతవరకు నిజం? అవన్నీ బోగస్ మాటలు. అన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు. అది నెక్స్ట్ అలా మాట్లాడితే ఆ 11 కూడా రావు. అట్లాగే అంటారు సార్. అలా అనకపోతే మళ్ళీ వాళ్ళకి మనుగోలు లేదుగా. ఒక మాటలో ఏం చెప్తారు ఈ గవర్నమెంట్ గురించి అభిప్రాయం? ఈ గవర్నమెంట్ వచ్చినాక ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. G+3 కూడా ప్రతి ఒక్కరికి వచ్చినాయి మన పండగకి. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. టీడీపీ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు పూర్తి అయిపోయింది సార్. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఇప్పటికైతే పర్వాలేదు, బాగానే ఉంది. అభివృద్ధి కూడా కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా స్పీడ్ అయిద్దని అనుకుంటున్నాం. మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఈ 10 నెలల్లో వర్క్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మాకు ఇప్పుడు నచ్చింది. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? ఆ విషయం అయితే ఇప్పుడల్లా మేము చెప్పలేము. ఇంకో ఒక 6 నెలలు పోయితే అప్పుడు తేడా అనేది మనం చూద్దాం. జగన్ చేసింది ఏంటంటే సంక్షేమ పథకాల్లో నెంబర్ 1 ఆయన. ఇప్పుడు అభివృద్ధి పథకాల్లో చూసేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముందంజలో ఉన్నారు. బాబు గారికి ఇప్పుడు మళ్ళీ మేము కూడా అదే కోరుకుంటాం. బాబు గారు సంక్షేమ పథకాలు కూడా కొంచెం ముందు అడుగేస్తే ఇంకా బాగుంటుంది పరిపాలన. అదే అనుకుంటున్నాం మేము కూడా. చేస్తారని 90% మేము కూడా భరోసా మీద ఉన్నాం. అంటే పరిపాలన బాబు గారు ఇంతకుముందు చేసి ఉన్నారు కాబట్టి, ఇప్పుడు అనుభవించి ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మార్పు అనేది మారుతానన్నారు కాబట్టి మారుతారని మేము అనుకుంటున్నాం. అమరావతి బాగానే ఇప్పుడు అభివృద్ధి స్టార్ట్ చేశారు కాబట్టి జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది సార్? అదైతే మాకు తెలియదు. అదైతే మేము దాని గురించి ఆయన పనితీరు అనేది ఇంకా మేము అవగాహన చేసుకోవాలి. ఇంకా ఫైనల్ క్వశ్చన్, ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చాక వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారని అంటున్నారు, ఎంతవరకు నిజం? అదైతే మాకు నో కామెంట్. ఆ విషయాలు నో కామెంట్. వాటి గురించి మేము మాట్లాడలేము, మేము చెప్పలేము. నో కామెంట్. అవన్నీ మేము నో కామెంట్. ఇప్పటికైతే బాగానే ఉంది. ఇప్పటి నుంచి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి బాగుంది. 10 నెలలు పూర్తయింది. 10 నెలల పరిపాలన బాగుందండి. అంతా బాగుంది. ఇప్పుడే బాగుంది. అప్పుడు కన్నా ఏదైనా సరే పెన్షన్లు ఇవ్వడం కానీ ఏదైనా సరే బాగుంది. ఇక్కడ జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? ఎవరైనా కాదండి, చంద్రబాబు నాయుడు గారు అంటే సీనియర్, అన్నీ తెలుసు ఆయనకి. తేడా అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నీ చూస్తారండి. అంటే ఇంకా చూడాలి, ఎవరినైనా ఏదైనా పెట్టాలి అనే మనస్తత్వం అయింది. బాగా నమ్మకం. అవును, చేస్తారు. కొంచెం లేట్ అయినా చేస్తారు. అంతే, ఫస్ట్ నుంచి ఆయనే కదండి. ఇప్పుడంటే ఈయన వచ్చారు, మాకేమి వ్యాపారాలు లేవు, ఏదీ లేదు. ఇప్పుడు ఈయన వచ్చిన కాడి నుంచి కొంచెం బాగానే ఉంది. కొత్త పెన్షన్లు అవి కూడా రేపు నుంచి అమలు చేస్తారు. అంతా బాగానే ఉంది. మే నెల నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 వేస్తామని చెప్తున్నారు ఈ ప్రభుత్వం. పథకాలను కూడా అమలు చేస్తామంటున్నారు. చేస్తారండి, చూస్తూ ఉంటామే మనం. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? ఆయన ఇంకా చెప్పక్కర్లేదు. లేదండి, ఆయన గురించి మనం ఏది కూడా చెప్పక్కర్లేదు. ప్రజలకు చేసే మనిషి. ఫైనల్గా ఒకటేనమ్మా, ఈ ప్రభుత్వం వచ్చాక, టీడీపీ ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతల మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు నిజం? ఏమీ లేదండి, అవన్నీ ఉన్నాయే బయటకు వస్తున్నాయండి. మేము అనకూడదు, ఉన్నాయనే బయటకు వస్తున్నాయి, తెస్తారు. లేదండి, అదేమీ లేదు. ఉన్నాయి మొత్తం ఎలాగా ఏంటి అనేది
చూసుకుంటారు. ఒక్క మాటలో ఏం చెప్తారమ్మా ఈ ప్రభుత్వం గురించి? సూపర్ అండి. ఇక చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అసలు చెప్పే ఇది లేదు ఇక అంతే. ప్రస్తుతానికి బాగానే ఉంది కదండి. మీ వరకు మీకు నచ్చింది? నచ్చింది. ఏం నచ్చింది 10 నెలల పరిపాలన అంటే? అవునండి, రావాలి. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతకుముందు బాగాలేదు, దాన్ని గత గాడిలో పెడుతున్నాడు ఇప్పుడు. అది మరి జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు? అని అంటే ఎవరి పాలిటిక్స్ వాళ్ళయ్యండి. అది దానికి మనం పరిపాలన విధానంలో ఆయన కూడా మంచిగానే చేశాడు. ఆయన కూడా మరి జనాలకి మరి ఎందుకు నచ్చలేక ఆయన అలా ఓడించారు. మరి ఏం జరిగింది అది వాస్తవం. ఆయన చేశాడు కాదన్న, అందరూ పథకాలు పెట్టాడు, లబ్ధి పొందారు జనాలు. దాని వల్ల మరి అది ఆయనకి జనాలకి మరి ఎందుకు నచ్చలేదు ఏంటో అది ఓడించారు. మరి ఈ ప్రభుత్వం చూస్తారు. ఇక ఇప్పుడు వచ్చి 10 నెలలకి అయింది. దీన్ని బట్టి వాళ్ళు ఇక నెక్స్ట్ మరి రేపు మే నెల నుంచి పథకాలను అమలు చేస్తామని ఒక్కొక్కటే చెప్తున్నారు. అవును చెప్తున్నారు. నిన్న కూడా అసెంబ్లీలో కానీ నిన్న మీటింగ్లో కానీ అన్ని అమ్మ ఇది తల్లికి వందనం అన్నీ పెడతానంటున్నారు. ఆయన అమ్మా రైతులకు సంబంధించి కూడా జూన్లో చేస్తానంటున్నారు. రైతులకు సంబంధించి చెప్తున్నారు. చేస్తారని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చేస్తారు. హామీ ఇచ్చారని చేయాల్సింది కంపల్సరీగా. రేపు పొద్దున ఆయన పరిస్థితి కూడా అదే అవుద్ది. జగన్ పరిస్థితి అవుతుంది. అది మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరాల సీఎం డిప్యూటీ సీఎం గారికి అంటే ఏముందిలే, ఆయన మామూలుగా ఏంటంటే డమ్మీ క్యాండిడేట్ కింద లెక్కే ఆయన దగ్గర అంతే. కష్టపడ్డాడు అండి. ఇప్పుడు ఒక రకంగా టీడీపీ రావడానికి కూడా ఆయన కొంత సపోర్ట్ ఉంది, అది వాస్తవమే. టీడీపీ మళ్ళీ పుంజుకొని మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారికి ఇది ఉంది. ఎన్నికల తర్వాత లేదు ప్రస్తుతానికి ఆయనకి ఏమీ మరి సరిగ్గా లేదు. ఆయన ఎన్నెన్నో ఇది చేస్తాను హామీలు ఇచ్చారు అంతకుముందు. ఇప్పుడు కనీసం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, ఏమీ లేదు. ఆయన కూడా ఏం మాట్లాడలేకపోతున్నాడు. అది ఫైనల్ క్వశ్చన్ సార్, ఇంక ఇబ్బంది పెట్టను. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఎంతవరకు అక్రమ కేసులు అంటే మరి లోపల వాళ్ళు అలా చేశారు, ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తున్నారు. అది గవర్నమెంట్ ప్రస్తుతానికి బాగానే ఉంది. తర్వాత సంగతి మనం చెప్పలేము. గవర్నమెంట్ వచ్చి 10 నెలలు పూర్తయింది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగుందన్న, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. అంటే మీ వరకు మీకు నచ్చిందా అండి పరిపాలన, ఈ 10 నెలల పరిపాలన? పర్లేదన్న, టైంకి ఫంక్షన్ ఇస్తున్నారు, ఇంకంతా బాగానే ఉంది. రోడ్లు బాగు చేస్తున్నారు, ఇంకా టైంకి ఫంక్షన్, హాస్పిటల్ కూడా బాగానే ఉన్నట్టున్నాయి, రోడ్లు బాగానే ఉన్నాయి. జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు? జగన్కి చంద్రబాబు కానీ ఎవరి స్టైల్ ఆడదన్న. అంటే మీరు అబ్జర్వ్ చేసింది వాళ్ళిద్దరి మధ్య తేడా, పరిపాలన విధానం కావచ్చు, ఏదైనా మీకు అనిపించింది అన్న వాళ్ళిద్దరి మధ్య, జగన్కి చంద్రబాబు మధ్య? అన్న ఒకరిదే ఒక్కొక్కరు. ఇది ప్రస్తుతానికైతే గవర్నమెంట్ పర్లేదు, బాగానే. ఓకే, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు అలా ఉంది? బాగానే ఉందన్న, అన్నిటికీ స్పందిస్తున్నారు కదా, అన్నిటికీ ఏ సమస్య లేని ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంటుంది. ఆయన చాలా కష్టపడి వచ్చారు. అదే కష్టపడి పైకి వచ్చారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవలేని స్థాయి నుంచి ఆయనతో పాటు 21 మందిని గెలిపించుకున్నారు. అదే లేదు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. గెలిచాక ఏమైనా పని చేస్తున్నారా అంటే? చేస్తున్నారన్న కంపల్సరీ. సో మీకైతే చేస్తున్నారా? సాటిస్ఫైడ్. ఓకేనా? ప్రభుత్వం ఏదైతే ఉంది, ఈ ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా వైసీపీ నాయకుల మీద టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? అది వాస్తవంగా అయితే మనకు తెలియదు అన్న. మీకే ఎక్కువ తెలిసింది, జనాలు ఎక్కువ కనెక్టివిటీ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు ఆటో ఫీల్డ్ కాబట్టి. అదే దాని గురించి అయితే అంతకేం తెలియదు. అలా కదా కేసులు పెడుతున్నారా అంటే, ఎవరన్నా మాట్లాడినా ప్రశ్నించినా, లేదు ఆ నాయకుల మీద వేరే పార్టీ వాళ్ళు అలా పెడుతున్నారా అంటే కేసులు? ఏమో అన్న తెలియదు. సో అదైతే మీకు తెలియదు. అయితే గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి పర్లేదు. మనకి 4 సంవత్సరాల సమయం ఉందన్న, ఎలా ఉండొచ్చు? ఇంకా మించి చేయొచ్చేమో, చేయాలని కూడా కోరుకుందాం, చేయాలని కోరుకుందాం, మంచిగా చేయాలని కోరుకుందాము. మరి మే నెల నుంచి అన్ని పథకాలు కూడా అమలు చేస్తామంటుంది ప్రభుత్వం. చేస్తారన్న నమ్మకం మీకుందా అంటే? 100%. ఓకే, మరి లోకేష్ పనితీరు ఎలా ఉంది? లోకేష్ పర్లేదన్న, ఓకే, అన్నిటికీ ముందుగా ఉంటున్నారు కదన్న, పర్లేదు, బాగానే ఉంటుంది. ఫైనల్గా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? పర్లేదన్న, ప్రస్తుతానికి పర్లేదన్న, ఇప్పుడు పదాకా ఇబ్బంది లేదు, బాగానే ఉంది. టీడీపీ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు పూర్తయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగానే చేస్తున్నారుగా, ఉమ్మడి ప్రభుత్వం బాగానే నడుపుతున్నారు కదా, ఎలాంటి బయట ఎలిగేషన్స్ ఏమి లేవు కదా ప్రజెంట్. బాగానే ఉంది, కంటిన్యూ అవుతుంది. ప్రజల్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు కదా, ప్రతి సమస్య కూలంకషంగా పరిష్కరిస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు కానీ చంద్రబాబు కానీ
మిగతా మినిస్టర్లు కానీ బాగానే వర్కౌట్ చేస్తున్నారు. ఎవరి పని వాళ్ళు స్ట్రిక్ట్గానే ఫాలో అవుతున్నారు కదా. జగన్కి ఇబ్బంది ఇంక ఇబ్బంది ఏం లేదు కదా. చెప్పండి. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్ మీద వాడు చేసిన పనులు కానీ ప్రజల్లో ఎలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి 11 సీట్లకి పరిమితం చేశారు. ఇప్పుడు 157 సీట్లు వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలి ఆయన గవర్నమెంటు? ఆయన వరకు ఏదో ఆ రూమ్లో కూర్చుని ఫీల్డ్ మీదకి రాకోకుండా, కార్యకర్తలని దగ్గరికి వెళ్ళకోకుండా, ఎవరి పనులు వాళ్ళకి సరిగ్గా చేస్తున్నారు లేదా ఒక అవగాహన లేకోకుండా రూమ్కే పరిమితం అయిపోతే, తాడేపల్లి క్యాంపస్కే పరిమితం అయిపోతే అందుకని ప్రజలు నమ్మలేదు. అందువల్ల ఏదో తెలిసో తెలియకో వాళ్ళ నాన్న బట్టి ఇచ్చారు అధికారం. మరి పరిస్థితి బాగోలేదని చెప్పి ప్రజలు తెలుసుకుని ఉమ్మడి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చెప్పింది చేయలేదు. అందరూ ఇబ్బంది పడ్డారు. వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ అందరూ ఇబ్బంది పడ్డారు. ఇక అదే తేడా. ఇక ఇప్పుడు అందుకని ఫలితం రాలేదు జగన్మోహన్ రెడ్డికి. అది కారణం అంతే కదా. బాబు గారు పనితీరు 10 సంవత్సరాలు చూసాము. ఇప్పుడు ఏదో ఆటుపోట్లు ఉంటాయి. మన ప్రజలు పబ్లిక్ ఎలాంటిదంటే ఈసారి చూద్దాం కొత్త ఒక మోజు అన్నట్టుగా చూశారు, తెలుసుకున్నారు. ఇక మళ్ళీ ఎట్లయినా 2-3 టర్మ్స్ ఉమ్మడి ప్రభుత్వమే రన్నింగ్ అవుతుంది. తెలుగుదేశం గవర్నమెంటే ఫాలోఅప్ చేస్తారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది సార్? ఆయన నెంబర్ 1. ఇంకా ఆయన గురించి చెప్పేది ఏముంది? వరల్డ్ మొత్తం ఆయన్ని ప్రమోట్ చేశారు ప్రతిదానికిను. కాదంటాక లేదు. ఏదో రాంగ్ ట్రాక్ నడవటానికి లేదు, అసమ్మతి లేదు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నవారికి. ఇంకేం చెప్పాలి? ఫైనల్ ఒకటే ప్రశ్న సార్. టీడీపీ గవర్నమెంట్ వచ్చాక, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ నాయకుల మీద టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఎంతవరకు నిజం? అక్రమ కేసులు అంటే వాళ్ళు ఉన్నప్పుడు అన్యాయంగా పెట్టిన కేసులు ఉన్నాయి. అది వాళ్ళు ఆలోచించాలా. ఇప్పుడు మన మీద ఎందుకు పెడుతున్నారు అని అంటే, గతంలో మనం ఏం నడవాడక ఏంటంటే అంటే వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం కాదు కదా. అలా అని చెప్పి వీళ్ళందరూ అదే వాళ్ళు చేసినవి అన్నీ అప్పు చెప్తున్నారు. ఏమండి ఇలా ఉంది పరిస్థితి ఏంటని ఫాలోఅప్ చేయమంటే ఈ కోర్టులు చట్టాలు ఫాలోఅప్ చేస్తున్నారు. అంతేగాని వీళ్ళు అక్కడికి ఉండి ఈ కేసు పెట్టండి అని ఏమంటలేదు. వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి కాబట్టి కంప్లైంట్స్ వచ్చినాయి. అందుకని అందరినీ ఒకేసారి వేయలేదు కదా. ఎవడేం తప్పు చేశాడు? ఇది పబ్లిక్ సొమ్ము తినేశారు. ఎవడకాడు ఏం చేశారని చెప్పి ఆ తప్పులు ఎలుగెత్తి చూపించారు కాబట్టి కోర్టులు కూడా ఊరుకోవు. చట్టం మీద అసలు గౌరవం లేకుండా పోయింది కదా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. మరి చంద్రబాబు అంటే స్ట్రిక్ట్గానే ఉంటుంది ప్రతిదీను. ఇప్పుడు ఇన్నాళ్ళు సోషల్ మీడియాలో బూతులు తిట్టేవాళ్ళు, బూతులు పంచాంగాలు. ఇప్పుడు ఉన్నాయా? లేవు కదా. ముఖ్యమంత్రి గారు సొంత పార్టీ వాళ్ళైనా సరే గీత దాటితే మాత్రం వేడి తప్పదు అంటున్నారు ఆయన. అంతే కదా. ఎవరైనా సరే ఆయన చెప్తున్నారు. వీళ్ళు పాటిస్తారు, గ్యారెంటీగా పాటిస్తారు. ఇప్పుడు జరిగిన పరిణామాలను బట్టి మిగతా వాళ్ళు కూడా సెటరేట్ అవుతారు కదా. ఏదైనా ఇప్పుడు నువ్వు తప్పు చేసావు అని అంటే నీ పక్కన కొట్టాడు అనుకో, నీకు సెట్ అయిపోతావు కదా నువ్వు. అంతే. ఫైనల్గా ఒక మాటలు సార్, ఈ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం? మంచి గవర్నమెంట్, ప్రస్తుతానికి ఇబ్బంది ఏమి లేదు. రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉమ్మడి మన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అన్నీ బాగానే జరుగుతాయి, ఇబ్బంది ఏమి లేదు. టీడీపీ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు పూర్తయింది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగానే ఉంది ప్రస్తుతానికి. అంటే మీ వరకు మీకు నచ్చిందా? అంటే ఇప్పుడు నచ్చడం నచ్చకపోవడం 10 నెలల్లో ఏం తెలుస్తుందండి. అంటే ఈ 10 నెలల వరకే సార్ పర్వాలేదు, బెటర్ దెన్ లాస్ట్ గవర్నమెంట్. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? మనం చెప్పకూడదు, లేదు బాగోదు. తేడా అంటే ఒక తెలిసిన వాడికి తెలియనివాడికి ఎంత తేడా ఉందో ఆ విధంగా ఉంటుందండి. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి కొత్తగా వచ్చిన పర్సన్కి ఎట్లా ఉందో ఆ తేడా ఉంటుంది. అది కామన్. ఇంకా అది ఆయనకి రేపు ఎక్స్పీరియన్స్ ఉందనుకో బాగా చేస్తాడేమో నెక్స్ట్ టైం వస్తే. అదే మెయిన్ ఉద్దేశం. అది దానికి అనుగుణంగానే పనిచేస్తూ ఉన్నారు. ప్లస్ పోటీ ఉంది, కూటమి ఉంది, సెంట్రల్లో వాళ్ళ గవర్నమెంట్ ఉంది. వీటన్నిటి దృష్టి ఏంటంటే బాగానే చేస్తుండ్రు ప్రస్తుతానికి. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు దాన్ని బట్టే కదా. ఇంకా యథా రాజా తదా మంత్రి. ఎవరైనా ఒకటేనండి. ఇప్పుడు మూమెంట్ అనేది అదైనా ఇదైనా ఒక తాటి మీద వెళ్తున్నారు కాబట్టి అందరూ అనుకూలంగానే ఉండడం జరుగుతుంది. కంప్లీట్ చేయగలుగుతారు. ఫైనల్గా సార్, ఈ గవర్నమెంట్ వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? అది విట్నెస్ చూసి పెడుతున్నారు. విట్నెస్ లేకుండా అయితే పెట్టట్లేదు.
గతంలో వాళ్ళు చేసింది ఏంటంటే బ్లెండర్గా పెట్టేశారు. వీళ్ళు విట్నెస్ సహా పెడతారు కాబట్టి కొద్ది గొప్ప వాస్తవం ఉందనిపిస్తుంది. ఒక మాటలో ఏం చెప్తారు ఫైనల్గా సార్ ఈ గవర్నమెంట్ గురించి మీ అభిప్రాయం? బెటర్ దెన్ ఫర్ లాస్ట్ గవర్నమెంట్. ఈ 10 నెలల వరకు మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాబు మా బాబు పరిపాలన బాగానే ఉందయ్యా. ఓకే. అంతా అందుబాటులో ఉన్నాయి చక్కగా. మా బాబు పరిపాలన మటుకు బాగుందయ్యా. నా వైపు చూడండి, జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్ కన్నా చంద్రబాబే బెటర్. ఏ విధంగా? అన్ని పథకాలు మాకు బాబు పెట్టాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా? ఆయనతో పెట్టుకో మాకండి. ఆయన కాదు, ఆయన ప్రభుత్వం ఆయన గెలవలేరని నా కొడుకులు 14 సీట్లు 16 సీట్లు 21 సీట్లు గెలిచాం. పవన్ ఎందుకు చేయడు? రైతులకి న్యాయం చేస్తున్నాడు. రైతులకి న్యాయం చేస్తున్నాడు. రైతులకి అన్యాయం చేయట్లా. రైతులకి ముందు రైతులే. రైతు బతుకుంటే మనం బతుకుంటాం. ప్రజలకి మోసం చేయాల. అమ్మ తోడు ప్రజలకు మటుకు అన్యాయం చేయాల. అందరి అయ్యా ఈ అమ్మ ఒడి, నాన్న ఒడి, తల్లి ఒడి ఇవన్నీ మాకు పెట్టలా. మాకు అమ్మ ఒడి, నాన్న ఒడి అవన్నీ పెట్టలా మాకు. ఒకటే ప్రశ్న, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు నిజం? అది తప్పు మాటలు, అవి చాలా తప్పు మాటలు. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? ఈ చంద్రబాబు నాయుడు అయితే ఎప్పుడు అనుభవం బాగుంది. ఈ జగన్ కంటే అనుభవం తక్కువ. ఈయనన్నీ చేతలు మొత్తం బాగా చేశాడు. ఏంటి ఆయనకున్న అనుభవం ఈయనకు లేదు కదా, అందుకని ఆయనకి తేడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ పర్లేదు, ఇప్పుడు ఆయన బాగానే కొట్టుకొస్తాడు, బాగానే చేసుకుంటున్నాడు. డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, పనితీరు ఎలా ఉందంటే? పర్లేదు, బాగానే ఉంది. ఒక మాట, మీరు ఆటోనా లేక? నేను ఆటో ఇక్కడ పని. సరే, ఈ ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా ఏదైతే ఉందో వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? పెడుతున్నారంటే మరి వాళ్ళ మీద వీళ్ళు పెట్టారు, వీళ్ళ మీద వాళ్ళు పెడుతున్నారు. తప్పదు అది. ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు పెట్టారు, అది వచ్చిన తర్వాత వాళ్ళు పెడతారు. అది మామూలే కదా, ఇంక చేసిపోతే ఉంది. 4 సంవత్సరాల సమయం ఎలా ఉండొచ్చు? ఎలా ఉందంటే ఇక మనుషులను బట్టి నడుస్తుంది. ఫైనల్గా ఒక మాటలో ఏం చెప్తా బాబాయ్ ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? నేను ఒక ప్రభుత్వం చెప్తానండి, అనుకునేవన్నీ చేస్తే మళ్ళీ నెక్స్ట్ గెలుస్తాను, లేకపోతే కష్టం.